హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసాను. లాస్ట్ సండే మేమందరం కూడాని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికైతే వెళ్ళామండి. మేము, మా అక్క వాళ్ళు, మా మేనత్త, వాళ్ళ కోడలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామన్నమాట లాస్ట్ సండే. అప్పటినుంచి ఇంక వీడియో అప్లోడ్ చేయడానికైతే నాకు వీలవ్వలేదండి. ఈ రోజైతే అయింది. ఇదంతా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసేసరికి ఈ టైం అయితే అయిందనమాట. ఈ ఆలయం వచ్చేసి మన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో స్వామివారు కనకవల్లి సమేతుడై కొలువై ఉన్నారండి. ఈ ఆలయం మన ద్వారకా తిరుమలకి అంటే చిన్న తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోలో మీరైతే ఈ ఆలయ చరిత్ర గురించి, స్వామివారి మహిమల గురించి, ఆయన ద్వారా నా జీవితంలో జరిగిన అద్భుతాల గురించి అన్ని విషయాలైతే మీకు వివరంగా చెప్పేస్తాను. చక్కగా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంత్ ఉన్నా సరే వీడియోలో బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకైతే. స్వామివారి చరిత్ర గురించి పూర్తిగా అయితే దీంట్లో అయితే చెప్తానండి. ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనకైతే గణపతి స్వామి దర్శనం అయితే జరుగుతుంది. అక్కడ మేమైతే రాళ్ళు పేర్చాము స్వామివారి దగ్గర. చూడండి. అందులో అనుష్క పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. చాలు, నేను ఎంత మించి ఎత్తు పెట్టను. ఇంకెత్తి అదగో నువ్వు. వద్దు, నేను ఇంకెత్తి అదగను. ఎంత పెట్టావు? ఎదురు పెట్టింది ఇంకా పెట్టినాను అంటుంది చూడు. అసలు అదేదో చిన్నగా పెట్టినట్టు. నేను చిన్నగానే పెడుతున్నాను. యా 6 స్టేర్స్ బాగానే పెట్టారు. నువ్వు పెట్టు. ఈ రాళ్ళు వచ్చేసి మా చిన్నమ్మాయి పేర్చిందండి. ఇక్కడ రాళ్ళు పేర్చితే మనం స్టేర్ మీద స్టేర్ బిల్డింగ్లు కడతామని కాదండి అర్థం వచ్చేసి. మన జీవితంలో అంత ఎత్తు ఎదగాలని స్వామివారి దగ్గర అలా రాళ్ళు అయితే పేర్చుతారనమాట. అసలైన అర్థం అయితే అది. ఇక సో మీరు వీడియోని అయితే ఫస్ట్ టైం చూడడం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని కొంచెం మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామివారి, విఘ్నేశ్వర స్వామివారి రెండు కలిపి ఉన్న ఆలయం అయితే మనకు దర్శనం ఇస్తుందండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడ ప్రసాదం తీసుకుని ఇంకా మెట్లెక్కి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట స్వామివారి దగ్గరికి. ఇక మీకు ఫస్ట్ అయితే ఆ స్వామివారి ఆలయ చరిత్ర గురించి మీకు చెప్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం మాతంగి మహర్షి స్వామివారి కోసం ఇక్కడ ఘోర తపస్సును ఆచరించగా స్వామివారి స్వయంగా రాయిలో అయితే వెలిసారని స్థలపురాణం ద్వారా తెలుస్తుందండి మనకి. మాతంగి మహర్షి వారు ఇప్పటికీ కూడా సర్పరూపంలో అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు అని అక్కడ పండితులు చెబుతున్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెద్దలు కొచ్చెర్లకోట రామారావు గారు, లక్కవరం గ్రామానికి చెందిన గూడూరు అయ్యన్న గారు, బెల్లన్న గారు కూడా అటవీ ప్రాంతమైన ఈ మార్గంలో వెళుతుండగా కొందరు పశువుల కాపరులు కొండపైన ఏదో ఉందని, అప్పుడప్పుడు మేము పశువుల కోసం కోత వేస్తున్నప్పుడు తిరిగి వేరే కోత మాకు వినపడుతుందని, రకరకాల శబ్దాలు వస్తున్నాయని వీరికి చెప్పగా వీరు ముగ్గురు కూడా ఎంతో ప్రయాసపడి కొండపైకి అయితే చేరుకున్నారటండి. అక్కడ వారికి రాయి పేర్చిన ద్వారం ఒకటి, ద్వారం పైన పెద్ద రాతి పెట్టె ఒకటి, ఇరువైపులా ద్వారపాలకులు ఉన్న మరొక పెద్ద రాయి కనిపించిందంటండి. ఆ రాతిలో స్వామివారి తలభాగం అటు ఇటు కూడా శంకు చక్రాలు గీతల రూపంలో కనిపించడంతో వారు దానిని లక్ష్మీ నరసింహస్వామి రూపంలో గుర్తించి అక్కడే ఉన్న పశువుల కాపరులతోటి పాలు మిగిలిన సామాగ్రి కూడా కొండపైకి తెప్పించి పాలు పొంగలి చేసి స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టారటండి. వెనువెంటనే అంత మండు వేసవిలో కూడా పెద్ద వర్షం అయితే పడిందంటండి. అది చూసి కొచ్చెర్లకోట రామారావు గారు స్వామివారిని సంతానం కావాలని కోరారటండి. వారికి తొందరలోనే సంతానం కలిగిందంట. వారికి కలిగిన మొదటి సంతానానికి స్వామివారి పేరు పెట్టుకుని స్వామివారిని వారి ఇంటి ఇలవేల్పుగా అయితే కొలవడం ప్రారంభించారట కొచ్చెర్లకోట రామారావు గారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసి స్వామివారి స్వయంగా వెలిసిన రూపం అండి. ఇది రాయిలో మనకి ఆ లక్ష్మీ నరసింహ స్వామివారు చక్కగా దర్శనం ఇస్తారనమాట. స్వామివారి నిజరూప దర్శనం ఇది వచ్చేసి. ఇక
కొచ్చెలకోట రామారావు గారికి పుట్టిన మొదటి సంతానానికి సత్యనరసింహ అని నామకరణం చేశారటండి. ఇక స్వామివారి దయ వల్లే తనకు సంతానం కలిగిందని కొచ్చెలకోట రామారావు గారు స్వామివారికి ఆలయం నిర్మించడాలని అనుకున్నారట. కానీ ఆయన ఆలయ నిర్మాణానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ విఫలమయ్యాయటండి. ఆయన చాలా కాలం పాటు ఇలా ఆలయ నిర్మాణానికైతే ప్రయత్నించి ఇక నా వల్ల కాదు స్వామి అని ఆ ప్రయత్నాలన్నీ మానుకున్నారట. ఇక కొన్నాళ్ళ తర్వాత కొచ్చెలకోట రామారావు గారి మొదటి సంతానమైన సత్యనరసింహ గారు ఆలయాన్ని నిర్మించారటండి. ఇక స్వామివారికి ఆలయం నిర్మించి సత్యనరసింహ గారు పూజలు, హోమాలు, తిరణాలు చేయడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే సత్యనరసింహ గారు అక్కడ పూజలు చేయడం ప్రారంభించారో ఆలయం కూడా బాగా ప్రసిద్ధి చెందిందంటండి. అప్పటి నుంచి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాకుండా ఇంకా ఎన్నో గ్రామాల ప్రజలు ఆ స్వామివారి దర్శనాన్ని గురించి ఆయన మహిమలు తెలుసుకుని ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకునేవారంటండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలే కాదండి, మన రాష్ట్ర నలుమూల నుంచి కూడా స్వామివారి దర్శనానికైతే జనం తండోపతండాలకైతే వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది యాగశాల అండి. స్వామివారి ఆలయానికి పక్కనే యాగశాల కూడా కట్టారు. ఈ యాగశాలలో నవనారసింహమూర్తులను అయితే అహోబిలం నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న నరసింహస్వామి ప్రతిరూపాలన్నీ కూడా నవనారసింహ ప్రతిరూపాలండి. ఈ యాగశాలలో అయితే ఉంటాయన్నమాట ఈ 9 విగ్రహాలు కూడా. ఇక ఈ ఆలయాన్ని 2006వ సంవత్సరంలో ద్వారకా తిరుమల అంటే మన చిన్న తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఇక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్నటువంటి కోరికను, ధర్మబద్ధమైనటువంటి కోరికని స్వామివారి దగ్గర చెప్పుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారండి. చాలామందికి అలా నెరవేరింది కూడా. ఆ కోరిక నెరవేరిన తరువాత స్వామివారికి ఆలయ ప్రాంగణంలోనే మనమే స్వయంగా పాలు పొంగలి చేసి నివేదన చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో భీష్మ ఏకాదశి మొదలుకొని 6 రోజుల పాటు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయండి. ఈ వేడుకలో కూడా అసలు ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా అయితే జరుగుతాయి ఈ ఉత్సవాలు 6 రోజులు ఏదో ఒక రోజు అయితే తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే. అదేవిధంగా ప్రతి మహాశివరాత్రి రోజు కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారు కదా, పెద్ద హోమగుండం చూసారు కదండి, అదే మహాసుదర్శన హోమం చేసేటటువంటి హోమగుండం అనమాట. ఆ హోమం చేసిన తర్వాత 2-3 నెలల వరకు కూడా అలా జ్వాల అయితే వెలుగుతూనే ఉంటుందంటండి అక్కడ. ఈ యాగానికి సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు కూడా చాలామంది హాజరవుతారండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికైతే వేయించేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేయించుకుని తప్పకుండా హోమం చేయించుకుని వెళ్తారనమాట. ఇక ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి పాలతోటి అభిషేకం అయితే చేస్తారండి, ఆవు పాలతోటి. మన ఉదయం 5 గంటల లోపల స్వామివారి దగ్గరికి ఆవు పాలు తీసుకెళ్ళినట్లయితే స్వామివారికి అభిషేకం చేసి మన పేరు మీద చక్కగా స్వామివారికి పూజలు అయితే చేయించుకోవచ్చు. మనం ఇక్కడ ప్రతి ఏకాదశికి కూడా ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు కాబట్టి స్వయంభూ ఉన్నటువంటి విగ్రహాలకి ఎంతటి శక్తి ఉంటుందో అలాగ మనం ఎంతో చక్కగా నిబద్ధతతో స్వామివారిని ఎంత ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే చక్కగా వెంటనే మనకైతే ఫలితం అయితే కనిపిస్తుందండి. అలాగే నా జీవితంలో జరిగినటువంటి ఒక మీకు సంఘటన అయితే వివరిస్తాను. ఆలయ చరిత్ర గురించి అయితే మీరు పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఇక స్వామివారి మహిమల గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పగలమండి. నా జీవితంలో జరిగినటువంటి స్వామివారు నాకు నిదర్శనం చూపించినటువంటి విషయాన్ని మీకు చెప్తాను. మా చిన్నపిల్లలప్పుడు చిన్న పాపకి మా వారికి కూడా ఆరోగ్యం బాగాలేదనమాట. చిన్న పాపకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి చాలా సీరియస్ అయింది చిన్నతనంలో, 4వ సంవత్సరం అప్పుడు. మా వారికి కూడా టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్స్ పడిపోవడం అన్నీ ఒకసారి జరిగాయి అన్నమాట. అవన్నీ కూడా స్వామివారి దగ్గర నేను చక్కగా దండం పెట్టుకున్నాను. అది కూడా ఎలా అంటే మాకు ఒక అన్నయ్య చెప్పారు, ఇలాగ స్వామివారి దగ్గర ఒక 5 ఆదివారాలు వచ్చి పరవన్నంతో పాలు పొంగించి పరవన్నం చేసి స్వామివారికి నైవేద్యం పెడతానని దండం పెట్టుకోమని చెప్పారు. నేను హాస్పిటల్లో ఉండంగానే అలాగే స్వామివారికి అయితే దండం పెట్టుకున్నాను. చక్కగా తొందరగా అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాం పాపను తీసుకుని. ఆ తర్వాత ఖచ్చితంగా 5 వారాలు అయితే పొద్దుటే 5:30, 6 గంటలకల్లా స్వామివారి దగ్గర దర్శనానికి అయితే వెళ్ళిపోయి అక్కడే పాలు పొంగించేసి స్వామివారికి నైవేద్యం పెట్టి రావడం అయితే జరిగింది. అలాగే మా వారికి కూడా ఆరోగ్యం చాలా తొందరగా అయితే కోలుకున్నారనమాట.
ఇలాగ స్వామివారి దగ్గర చక్కగా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని మనం ఏవైతే కోరుకుంటామో తప్పకుండా జరుగుతుందండి. నా జీవితంలో జరిగిన విషయం అయితే ఇదనమాట. ఇక మేము ఆ రోజు స్వామివారి దర్శనం అయితే చేసేసుకుని, పక్కనే యాగశాలలో కూడా అవన్నీ నవనారసింహాల దర్శనాన్ని కూడా చేసేసుకుని, స్వామివారికి చక్కగా దండం పెట్టుకుని, మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాము. ఇక్కడ పాలు పొంగలి చేయడానికి కూడా ఒక ప్రదేశం అయితే ఉందండి. ఇదివరకైతే ఇవన్నీ కూడా కొండలు, గుట్టలు అలా ఉండేవి. ఇలా మెట్లు గట్ట ఏమీ ఉండేవి కాదు. ఈ మన చిన్న తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ ఈ దేవస్థానాన్ని దత్తత తీసుకున్న తర్వాత దీన్ని చాలా త్వరగా అయితే డెవలప్ చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా పాలు పొంగించుకోవడానికి ఒక షెడ్ లాగా నిర్మించడం అయితే చేస్తామని అంటున్నారు తొందరలోనే. ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి భోజనశాల అండి. అక్కడే వంటలు తయారు చేసి భోజనాలు అయితే పెడతారనమాట ఏకాదశి రోజున. ఇక్కడ మీకు చూపిస్తున్నది, చెట్ల దగ్గర చూపిస్తున్నది అయితే పాలు పొంగించే స్థలం అండి. అక్కడే పాలు పొంగలు చేసి స్వామివారికి అయితే నివేదన చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మనకి ఏకాదశికి, భీష్మ ఏకాదశికి, తొలి ఏకాదశికి కూడా ఇక్కడ నుంచి అయితే లైన్ ఉంటుంది స్వామివారి దర్శనానికి. బాగా వెనకాల నుంచి ఒక 2 కిలోమీటర్ల వెనకాల నుంచే స్వామివారి దర్శనానికి లైన్ ఉంటుంది. జనం అయితే అంత ఎక్కువగా తండోపతండాలుగా అయితే వస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాల పొంగల స్థలం అయితే అస్సలు నుంచోడానికి, ఇలా కూర్చోడానికి కూడా ఖాళీ అయితే ఉండదండి. భీష్మ ఏకాదశి, తొలి ఏకాదశి అప్పుడు అంతమంది జనం వస్తారనమాట. స్వామివారి మహిమల వల్ల ఎక్కడి నుంచో మనం ఇక్కడ చూసినటువంటి చివరి నుంచి కూడా లైన్ అయితే ఉంటుంది స్వామివారి దర్శనానికి. పాలు పొంగించే వాళ్ళైతే చాలా తొందరగా ఉదయమే అయితే వచ్చేయాలి ఇక్కడ స్వామివారి దగ్గరికి. ఇంకా మేము అది కూడా చూసుకుని ఇంకా బయలుదేరిపోయామన్నమాట వెనక్కి అయితే. మళ్ళీ ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం. మేము యాక్చువల్గా అయితే అసలు పులిహోర కూడా తెచ్చుకున్నాం. ఇక్కడ కాసేపు కూర్చుని పులిహోర కూడా తినేసి అప్పుడు వెళ్దామని. అయితే ఈలోపు అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ ఈ ఐఎస్ జగన్నాథపురానికి దగ్గరలో ఉన్న గంగవరంలో అయితే ఉన్నారు. మా మేనత్త వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అక్కడికి వెళ్దామని ఇంకా పులిహోర తినకుండా బయలుదేరిపోయాము. ఈ రావి చెట్టు కూడా చాలా పురాతనమైందని అది కూడా ఒకసారి వీడియో తీసి మీకు చూపించాను అనమాట. స్వామివారికి ఒకసారి మళ్ళీ నమస్కారం చేసేసుకుని మళ్ళీ వెనక్కి బయలుదేరిపోయాము. ఇంకా మేము వచ్చేటప్పుడు మెట్లెక్క వచ్చాం కదా, ఇంకా దిగేటప్పుడు కూడా అలాగే దిగుతామని కిందకి దిగడం స్టార్ట్ చేసాము. ఇక్కడ దిగేటప్పుడు 3 సార్లు అయితే కూర్చోవాలంటండి మా అక్క అయితే చెప్పింది. కిందకి దిగేటప్పుడు, కొండ దిగేటప్పుడు అలాగే ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇంక రెండోసారి స్వామివారి ఆలయం దగ్గర అయితే కూర్చున్నామన్నమాట. అలాగే 3 సార్లు కూర్చుని అయితే వెళ్ళామన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్, రాము అంకులు వాళ్ళందరూ కూడా ఆటోలో అయితే అదే మ్యాక్సీలో అయితే కిందకి దిగిపోయారు. మేము అలా వచ్చేస్తాము, మీరు మెట్లు దిగి వస్తానన్నారు కదా, ఇలా వచ్చేయండి అన్నాము. పిల్లలను, అక్క, నేను కూడా ఇలా కిందకి దిగాం. అసలు ఈ చుట్టుపక్క కొండలు ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఇలా ఎండిపోయినట్టు ఉన్నాయి కానండి, అస్సలు చక్కగా తొలకరి వచ్చినప్పుడు కొంచెం శీతాకాలంలో మనం అసలు ఈ కొండ దగ్గరికి వస్తే అసలు మళ్ళీ వెళ్ళమన్నమాట. అంత బాగుంటుంది ఇక్కడ వాతావరణం అనేసి. పైనుంచి వ్యూ కూడా మీరు ఇందాక వీడియోలో అయితే చూసారు కదా, వ్యూ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అసలు ఇక్కడ వాతావరణం. ఇప్పుడు మేము ఎండలో అయితే ఉన్నాం కానీ సాయంత్రం సమయంలో అయినా ఇలా చక్కగా వర్షాల కాలంలో అయినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ అనేది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు గుడికి వచ్చేసరికి అయితే మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అలా గుళ్ళో కూర్చొని స్వామివారి తలుచుకుంటూ ఉంటే ఇక మేమైతే తిరుగు ప్రయాణం మొదలెట్టేసాము. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాం కదా గంగవరంలో, అక్కడ ఆంటీ అయితే మా అందరికీ భోజనం ఏర్పాటు చేశానని అన్నారు. అందుకని అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని బయలుదేరాము. మామూలుగా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆంటీ అయితే అస్సలు వదలట్లేదనమాట. భోజనం చేసే వెళ్ళాలని పట్టుబట్టారు. అందుకే రావడం తప్పలేదనమాట. ఈ ఆంటీను, మా మేనత్త, రాము అంకులు, వీళ్ళ ముగ్గురు కాలేజ్ మేట్స్ అనమాట. కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలామందే ఉన్నారు. ఎప్పుడు ఫంక్షన్ అయినా సరే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా వస్తారు వాళ్ళందరూ కూడా. హాయ్ బుడ్డి. ఇక్కడ ఆంటీ వాళ్ళ మనవరాలను అయితే ఎత్తుకుని మా అక్క అందరూ బుడ్డమ్మలే, ఈ మధ్యన అందరూ ఆడపిల్ల పుడుతున్నారని చెప్తుంది. బుడ్డమ్మ అయితే అసలు కొత్త పాత లేకుండా చక్కగా అందరి దగ్గరికి వచ్చేస్తుంది, మా మాన్విక లాగా చక్కగా. ఇంకా మేము తెచ్చిన పులిహోర కూడా ఇక్కడ భోజనాల్లో అయితే పళ్ళాల్లో పెట్టేద్దాం కొంచెం కొంచెం అలా, అది కూడా కవర్ అయిపోద్దని తీసుకొచ్చేసాం. మ్యాక్సీలోంచి తీసుకొచ్చి అది కూడా అయితే భోజనాల్లో పెట్టి వడ్డించేసాం. ఇక్కడ మా అత్తయ్య ఏమో అందరికీ భోజనాలు తీసుకొచ్చి పెట్టేస్తుంది, పద్మ గారికి వాళ్ళందరికీ కూడాని.
జాయికి ఒక్కొక్కరికి ఇచ్చేసిన తర్వాత మనం భోంచేద్దామని అందరికీ అయితే భోజనాలు పెట్టేస్తున్నాం. ఇక్కడ మాన్విక అయితే పడుకుంది. లేచేసరికి శిరీషాని అయితే తొందరగా భోంచేసామని చెప్తుందనమాట మా అత్త. ఇక్కడ మాకైతే ఆంటీ విందు భోజనంలాగా పెళ్లి భోజనాల్లాగా అయితే అరేంజ్ చేసేసారు భోజనాలు. ఇంత ఫాస్ట్‌గా మేము బయలుదేరేటప్పుడే ఫోన్ చేసాం ఆంటీకి. అంతే మళ్ళీ తిరిగి వచ్చేసరికి గంటన్నర అవుతుందేమో టైం అంతే. ఆ టైంలోనే ఆంటీ అయితే ఇవన్నీ అరేంజ్ చేసేసారు. ఫ్రెండ్స్ అంటే అంత అభిమానం అనమాట మా ఆంటీకి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలండి అసలు చక్కగాని. ఉంటారు, అందరికీ ఉంటారు. అందరూ కాకపోయినా కొందరైనా ఇలా ఉంటారు. ఆళ్ళందరికీ పెట్టేసిన తర్వాత ఇంక మేము కూడా కూర్చొని భోంచేసేస్తున్నాం. భోంచేస్తున్నారు మా వోడొచ్చేసి వీడియో తీస్తున్నాడు. మేము చూడలేదు అసల. ఆంటీ వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అమ్మాయి మాకైతే భోజనాలు వడ్డించింది. తనకి వీడియో ఎందుకు తీస్తున్నారని అడుగుతుందనమాట తను. అప్పుడు చెప్పాము ఇలాగా యూట్యూబ్‌లో పెట్టడానికి అని. అయితే నన్ను కూడా తీయండి అని చెప్తుంది తను. తను కూడా వీడియో తీసాము. ఈ శిరీష భోంచేసే లోపే మా మాన్విక అయితే నిద్ర లేచిపోయింది. ఇక్కడ మా పద్మ గారు ఏంటో జాయిగా చక్కగా తాయితీగా ఆలోచిస్తూ భోజనం చేస్తున్నారు. ఎండగా ఉంది కదా వెళ్దాం తాయితీగా అన్నట్టే కొంచెం నిదానంగా ఉన్నాము. ఇంకా పిల్ల లేచిపోయింది పాలు పట్టాలని మా శిరీష కంగారు పడుతుంటే ఆంటీ ఏమో లేచిందని తలకి నూనె పెడుతున్నారు. ఈ పిల్ల నూనె పెట్టించుకోకుండా అలాగా తోసేస్తుంది. ఆంటీని నన్ను పెట్టించుకోను అన్నట్టుగా చేయి పెట్టి తోసేస్తుందనమాట. ఈ ఆంటీ, ఈ రాము అంకుల్, మా మేనత్త అందరూ కూడా ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అని చెప్పాను కదా! చాలా చక్కగా ఉంటారనమాట ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడాను. ఈ ఆంటీ వాళ్ళ డాడీ వాళ్ళు కూడా మా డాడీ వాళ్ళకి ఫ్రెండ్స్. మా పొలాలు, వాళ్ళ పొలాలు ఒక దగ్గరలోనే ఉంటాయి. అలాగా మా ఊరే కాబట్టి ఆంటీ వాళ్ళ పుట్టిల్లు వాళ్ళు అలాగా ఫ్రెండ్స్ అనమాట. మరి పాలు పట్టాలి అన్నావు చుట్టూ పీకేసుకుంటారు. వీడియో తీస్తున్నాను. ఇక ఆంటీ వాళ్ళ దగ్గర భోజనాలు అయితే చేసేసాం. అంతా అయిపోయింది. బయట చింతకాయలు ఒలుస్తున్నారు ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర. అవైతే మా అత్తయ్య 4 తీసుకుని తలకో 2 పంచి పెడుతుంది చింతకాయలు తినమని. ఇప్పుడే కదా భోంచేసాం, ఏం తింటారు అనుకున్నాం. చింతకాయలు దీన్ని ఇలా ఒలుచుకుని ఇలా అనుకుని ఇలా తీసుకుంటే బాగుంటుంది అనమాట. దీన్ని ఎలా తినాలి చెప్తారు. అబ్బా పులుపు చాలా బాగుంది. ఎలాగైనా మన పాత చిన్నప్పటి రోజులే వేరు కదండి. చింతకాయలు చెట్టు నుంచి తెచ్చుకుని తిన్న రోజులు గుర్తొచ్చాయి ఆ కాయలు చూస్తే నాకైతే. నేనైతే తినలేకపోయాను అనమాట. మా అత్తయ్య అయితే మొత్తం చింతకాయ కాయ అంతా తినేసింది, నోట్లో పెట్టుకుని ఎలా తిందో తెలీదు. అలాగా ఇక వీడియో అయితే ఇదండి. ఆంటీ కూడా చక్కగా బాయ్ చెప్పేసి మాకు భోజనాలు పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరిపోయామన్నమాట. హాఫ్ అన్ అవర్లో ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ కూడా ఎవరైనా ఐఎస్ జగన్నాథపురం వెళ్ళాలంటే చక్కగా ఇలాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం పొద్దుటైనా ఈవినింగ్ సాయంత్రం టైంలో అయినా చక్కగా చాలా బాగుంటుంది. టెంపుల్ వచ్చేసి స్వామివారి దర్శనం కూడా చక్కగా చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటి కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.